విఘ్న వినాయకుని పూజలు మరియు భక్తి మానవ జన్మానికి ముక్తి మరియు మన కీర్తిలో వృద్ధి. కావున నిత్య గణనాథుని నామస్మరించడం పేరు ప్రతిష్ట ధన ఐశ్వర్యానికి చిహ్నము. మనము ఎన్నో యుగయుగాలుగా విఘ్నేశ్వరుడిని ఎన్నో పేర్లతో పలుకుతాము. ఎలా పలికినా ఎలా పిలిచినా ప్రతి ఏటా మన ఇంట్లో, మన అపార్ట్మెంట్లో, మన నగరంలో మరియు మన మనస్సులో ఉంటాడు. మన మనస్సు దేవాలయంలో ఎల్లప్పుడూ ఉంటాడు. మన ఆశలు ఆశయాలు గణనాథుడితో ముడిపడి ఉంటాయి. అవి నెరవేరాలంటే మనస్స వాచ కర్మ గణేశుడి యొక్క ఆరాధన చేయాలి. మనం చూస్తే ప్రతి దేవునిలో ఓ గొప్పతనం ఉంటుంది, కానీ గణేశుడు అతి గొప్పతనానికి నిలువెత్తున నిదర్శనం. ఎందుకంటే విఘ్నేశ్వరుడి మాతృపితృభక్తికి మించిన భక్తి లేదు లేదు లేదు. దేవుని కొరకు మనము గుళ్ళు గోపురాలకు వెళ్తాము, కానీ గణేశుడు స్వయాన్న మన ఇంటికి అతిథిగా వస్తాడు, వరాలు కురిపిస్తాడు. ప్రతి కళ నెరవేరుతుంది మరియు మన కళలు నిజమవుతాయి. అలాంటివి రోజులు ఈ గణేశుడి పండుగ రోజులు. వికసించే ముందు పువ్వు ఎండిపోదు, అదే విధంగా మన జీవితంలో గణేశుడి భక్తి కంటే ప్రియమైనది మరొకటి కాదు. కావున మీ వద్ద ఉన్న భక్తిని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఒక్కసారి కోల్పోయిన భక్తి మళ్ళీ దొరకదు. ఆ విఘ్న వినాయకుడిని కోరేది ఒకటే, భక్తులందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి, భక్తుల కష్ట నష్టాలను శాశ్వతంగా తొలగించాలి, నిండు నూరెళ్ళు ఆయుష్ ప్రసాదించాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వినాయకుడి పూజలో పసుపు, కుంకుమ, యాపాకులు, మామిడాకుల వక్కలు, బెల్లం, జొన్నలు మరియు ఎండిన ఖజూరములు వాడతాము. ఇవన్నీ కూడా శాస్త్రీయ విలువలతో కూడినవి. అవిట్లో ఐరన్ మరియు వైటమిన్స్ అన్నీ కలిసి ఉంటాయి. గణేశుడి పూజ విధానం మరియు శాస్త్రీయ పద్ధతి ప్రకృతి వడిలో ఉన్న బంగారం లాంటిది. ఎందుకంటే మనం చూస్తే మాచి, అర్జున, అశ్వథ, ధూర్వ, ధాతుర, గన్నేరు, మామిడాకు, భీల్వ, బృహతి, ఆమ్ల, అపమార్గ, దానిమ్మ, విష్ణుక్రాంతి, మరువక, దేవదారు మరియు వావెల్లి లాంటి ఆకులు మరియు మూలికలు అష్ట ఐశ్వర్యాలు మరియు ఆయురారోగ్యాలు ఇస్తాయి.